ఓకే అండి. సో లెట్స్ మీ వెల్కమ్ ద ఫౌండర్, ద డైరెక్టర్, ద ఎండి ఆఫ్ నేషనల్ లెవెల్ అవార్డ్ సెరమనీకి మరి ఇంత కారకులైనటువంటి ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ 10 సంవత్సరములుగా మరి దృఢమైన సంకల్పంతో ముందుకు అడుగు వేస్తూ ఇంకా ఎన్నో సక్సెస్ని రీచ్ అవ్వాలంటూ మన సభాముఖంగా ఆయనకు అభినందనలు తెలుపుకుంటూ మరి రామకృష్ణ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ చిల్డ్రన్. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ నేషనల్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ టాపర్ అవార్డ్స్ ఇవ్వడానికి మాకు అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరు, సో మీ గురించి చెప్పగానే శివబాలాజీ గారు కానీ, సో మ్యామ్ పూజ గారు కానీ, కపిల్ గారు కానీ, అంజలి గారు కానీ, సుహాసిని గారు కానీ అందరూ కూడా చాలా ఈగర్గా రావడానికి చాలా ఉత్సాహపడ్డారు. ఏదంటే ఒక స్కూల్ లెవెల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అవార్డ్స్ ఇస్తున్నాము, సో ఈ అవార్డ్ ఫంక్షన్కి మేము కూడా రావాలి అనే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. నేను కూడా వాళ్ళని కోఆర్డినేట్ చేయటము, ఈ యొక్క సన్నివేశం జరగడం అనేది చాలా సంతోషం. ప్లీజ్ అందరూ కలిసి సార్ అందరికీ మన అతిథులకు ఒకసారి క్లాప్స్ కొట్టండి గట్టిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ అవర్ ప్రోగ్రామ్. అండ్ ఆల్సో సో స్కూల్ మేనేజ్మెంట్ లేదే మా యొక్క ప్రోగ్రామ్ అనేది జరగదు. సో మాకు ప్రతి సంవత్సరం సపోర్ట్ చేస్తున్నటువంటి మీ స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్, కరెస్పాండెంట్స్, అందరూ టీచర్స్ అందరి ప్రోత్సాహం లేదే సో ఈ యొక్క కార్యక్రమం జరగదు. అందుకు అందరు వచ్చినటువంటి అతిథులు, మన యొక్క స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా ఒక్కసారి క్లాప్స్ అందరికీ ప్లీజ్. అదేవిధంగా మన పేరెంట్స్, సో వాళ్ళు సెకండ్ లెవెల్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు నేను గమనించాను, ఎంతో దూరం నుంచి పాపం పిల్లల్ని తీసుకొని బ్యాగ్స్, శ్రీకాకుళం నుంచి తిరుపతి, సో అంత దూరం నుంచి కూడా పిల్లల్ని తీసుకొని రావటం, వాళ్ళ టాలెంట్ని చూపించాలి అని అనుకోవటం అనేది తల్లిదండ్రులకి అది ఎలా వచ్చింది అనేది నాకు కూడా షాక్ అనిపించింది. చాలా దూరం నుంచి ఒక ఎగ్జామినేషన్, వాళ్ళ పిల్లల యొక్క టాలెంట్ ఈ విధంగా చూపించాలని డబ్బు ఏం చూడకుండా దే కమ్ అండ్ స్టేడ్ అండ్ వెయిటెడ్ 2 hours ఫర్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మా ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ తరపున పాదాపి వందనం, అందరికీ కృతజ్ఞతలు. అందరూ ఒక్కసారి క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మాకు సెకండ్ లెవెల్ ఎగ్జామినేషన్ పార్టిసిపేట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన సర్వజ్ఞ స్కూల్ నరేంద్ర కుమార్ గారికి, అదేవిధంగా నరేష్ శ్రీ ఆద్య స్కూల్, శ్రీ అభ్యాసన స్కూల్ హైదరాబాద్, అదేవిధంగా త్రివిధ స్కూల్, సో అశోక్ గారు వారి యొక్క మేనేజ్మెంట్ మాకు అవకాశం కల్పించి ఈ యొక్క సెకండ్ లెవెల్ ఎగ్జామినేషన్ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అందరికీ కూడా ఒకసారి క్లాప్స్ అండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ యొక్క ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్, ఐఎమ్ ద డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఫర్ దిస్ ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్. ఫ్రమ్ 2016 onwards we are running this program. So almost Telangana and Andhra and Chennai also we are conducting this examination. And మా మోటో ఒకటి ఏంటంటే, మా ఎజెండా, సో పిల్లలు ప్రతి ఒక్క స్టూడెంట్లో ఒక స్పార్క్ అనేది ఉంటుంది. సో ఆ స్పార్క్కి సరైన వాతావరణం కనుక మనకు వచ్చినట్లయితే ఒక జ్వాలలాగా, ఒక ఫ్లేమ్ లాగా అవుతుంది. సో అలాంటి ఒక దాన్ని అంటే మీలో ఉన్న ఒక టాలెంట్ని మేము గుర్తించి పరీక్ష రూపంలో ఒక 20,000 స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటెడ్ దిస్ ఎగ్జామినేషన్ ఫస్ట్ లెవెల్. అయితే ఇక్కడికి వచ్చిన పిల్లలు 238 స్టూడెంట్స్, అందులో కూడా నేషనల్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ డిఫరెంట్ జోన్స్లో ఈ యొక్క అవార్డ్స్ పొంది ఉన్నారు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టాలెంట్. అది ఆ పిల్లలందరినీ కూడా మేము ఇక్కడికి తీసుకొచ్చి ఇలాంటి అతిథుల మధ్య మేము అవార్డ్స్ ఇప్పించాలి అనుకోవటము, దానికి మీరందరూ సహకరించడం, పిల్లలందరిలో ఈ టాలెంట్ని ఇంకా భారతదేశంలో ప్రతి నలుమూలలా వెళ్ళి మేము ఈ యొక్క వీళ్ళని గుర్తించి మేము ముందుకు చూపించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ చిన్నప్పుడు మనకున్న ఎంత మనము ఆఫ్టర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని మెమరీస్ డిఫరెంట్గా వచ్చినా కూడా ఏమి గుర్తుండవు. ఓన్లీ స్కూల్ టైంలో వచ్చిన ప్రతి ఒక్క డిఫరెంట్ మెమరీ, ప్రతి ఒక్క డిఫరెంట్ లొకేషన్స్ మన జీవితాంతం అలా గుండిపోతాయి. సో అలాంటి ఒక కార్యక్రమం, అలాంటి ఒక గుర్తులు, తీపి గుర్తులు మీకు ఇవ్వదలుచుకొని మేము ఈ యొక్క కార్యక్రమం ఇంత రిస్క్ అంటే మేము తెలుసు లేదో వీఆర్ రన్నింగ్. సో ఫ్రమ్ 2 months onwards డూయింగ్ దిస్. సో ఇదంతా కారణం స్టూడెంట్స్ అందరికి కూడా మా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఇలాగే కొనసాగించాలంటే మాకు మీ యొక్క ప్రోత్సాహము అండ్ మీ యొక్క ఇది కావాలి. మాకు తప్పకుండా మాకు ఫ్యూచర్లో కూడా చేయాలని మేము భావిస్తున్నాం. మా ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ తరపున అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ స్టేజ్ పరంగా మా యొక్క స్టాఫ్ మెంబర్స్ని అందరినీ కూడా అభినందన తెలుసుకున్నాను. సో స్టేట్ ఇన్ఛార్జ్ కావ్య, అదేవిధంగా ప్రశాంతి, నయీం అండ్ శంకర్ వీళ్ళందరూ కూడా నాకు తోడ్పడి ఈ యొక్క కార్యక్రమంలో నాకు చాలా తోడుగా ఉండి నడిపించారు. సో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు. అండ్ ఎక్కువ టైం లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ మై స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్. థ్యాంక్ యూ సార్. మీరు 10 years అయింది కదా, సో వాట్ వాజ్ యువర్ మోటివ్? అంటే ఏ థాట్తో ఇది మొదలు పెట్టారు అది చెప్పండి. యాక్చువల్లీ మా మోటో ఏంటంటే, మేము
పిల్లల్లో ఉన్న టాలెంట్ని గుర్తించి ఇలాంటి ఒక వేదిక కనుక మనం తీసుకొచ్చినట్లయితే ప్రపంచమంతా వారి వైపున చూడటం జరుగుతుంది. వారిలో మేము ఇది సాధించాము, ఇంకా మేము జీవితంలో ఇంకా ఎన్నో